విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీతో ఫుల్ స్వింగ్‌లో అయితే ఉన్నారు. 'ఎఫ్2, ఎఫ్3' సినిమాలతో 100 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల హీరో అయ్యారు. మన సీనియర్ హీరోలలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణకు సాధ్యం కాని రికార్డును సృష్టించారు ఈ మూవీతో. అనిల్ రావిపూడి వెంకటేష్ గారి పల్స్‌ను పర్ఫెక్ట్‌గా పట్టారు. అందుకే హై టికెట్ హిట్స్ అందుకున్నారు. 'గోదారి గట్టు' సాంగ్ ట్రైలర్‌తోనే ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంది మూవీ. ట్రైలర్ చూసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాబట్టి సేఫ్ జోన్‌లోకెళ్తుందనుకున్నారు ఆడియన్స్. కానీ ఇంతటి విజయం సాధిస్తుందని అస్సలెవరూ అంచనా వేయలేకపోయారు. 'బొబ్బిలి రాజు'తో విపరీతమైన స్టార్డమ్ సంపాదించారు వెంకటేష్ గారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్‌ను, సూపర్ హిట్‌లను అందుకున్నారు. 1992 సంక్రాంతికి 'చంటి' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డు సృష్టించిందో, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అలాగే రికార్డును సృష్టించింది. అటు ఫ్యామిలీకి, ఇటు బీసీ సెంటర్స్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు తెరకెక్కించాడు దర్శకుడు. దీంతో గ్రాండ్ సక్సెస్ సాధించింది. 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' లాంటి కామెడీ ఎంటర్‌టైనర్స్‌లో నటించి గిలిగింతలు పెట్టారు వెంకటేష్. 'లక్ష్మి', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'తులసి' లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. టాలీవుడ్‌లో ఎక్కువగా సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో వెంకటేష్ గారు ముందు వరుసలో ఉంటారు. ఫెయిల్యూర్స్‌ను వేల మీద లెక్కపెట్టొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ తన యాక్టింగ్‌తోనే స్టార్‌గా ఎదిగారు. 'బాడీగార్డ్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత సక్సెస్‌లు కనుమరుగైపోయాయి. వరుసగా ఎక్కువగా ఫ్లాప్సే వచ్చాయి. 2010 వరకు వెంకటేష్ గారి నుంచి వచ్చిన ప్రతి మూవీ ఆల్మోస్ట్ సక్సెస్ సాధించింది. మధ్య మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాక ఈయన నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయాయి. 2013 నుంచి ఇప్పటి వరకు వెంకటేష్ గారికి సక్సెస్ రేట్ తక్కువగా ఉండడానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీకోసం ఐ కార్డ్స్, సెండ్ కార్డ్స్‌లో వీడియోస్ లింక్స్ ఇచ్చాను చూడండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మహేష్ బాబుతో మల్టీ స్టారర్‌లో నటించాక వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సంవత్సరం 'షాడో' మూవీలో నటించారు. మేహర్ రమేష్ దర్శకత్వం వహించారు. 'శక్తి' తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కించాడు. రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కి ఫ్లాప్‌గా మిగిలింది మూవీ. వెంకటేష్ గారు స్టార్ స్టేటస్‌కు తగ్గ స్టోరీ అయితే కాదు. 'షాడో' వరకు ఇలాంటి కథలతో టాలీవుడ్‌లో బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. హెవీ బడ్జెట్‌తో ఆడియన్స్ ముందుకొచ్చినా ఫలితం అయితే దక్కలేదు. ఫస్ట్ వీక్‌లోనే చాలా థియేటర్స్‌లో మూవీని తొలగించారు. పెట్టిన పెట్టుబడి 25% కూడా రికవర్ చేయలేకపోయింది. వెంకటేష్ గారు మాస్ హీరోగా ట్రై చేసినా వర్కౌట్ అయితే కాలేదు. వెంకటేష్ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇది. అదే సంవత్సరం 'రామ్‌తో మల్టీ స్టారర్ మూవీలో నటించారు. ఇదొక రీమేక్ మూవీ. హిందీలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన 'బోల్ బచ్చన్' మూవీని తెలుగు నేటివిటీకి చేంజ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు విజయ్ భాస్కర్. స్టోరీ, స్క్రీన్ ప్లే ఆడియన్స్‌కు నచ్చకపోవడంతో తిరస్కరించారు. కంటెంట్‌లో లోపాలు చాలానే కనిపించాయి. కామెడీ కూడా ఆకట్టుకోలేకపోయింది. వెంకటేష్, రామ్ లాంటి టాప్ యాక్టర్స్ నటించాల్సిన మూవీ అయితే కాదు. మూవీ మొత్తం చాలా సిల్లీగా అనిపిస్తుంది. మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్‌ని తెచ్చుకొని ఫ్లాప్‌గా మిగిలింది. విజయ్ భాస్కర్, వెంకటేష్ కాంబోలో వచ్చిన 'మల్లీశ్వరి' లాంటి సక్సెస్ రిపీట్ అవుతుందనుకున్నారు ఆడియన్స్. కానీ నిరాశ మిగిలింది. ఈ 'మసాలా' తర్వాత ఏజ్‌కి తగ్గ పాత్రలో నటించడం మొదలుపెట్టారు వెంకటేష్ గారు. 2014లో 'దృశ్యం' మూవీలో నటించారు. ఇది కూడా రీమేక్ మూవీనే. శ్రీప్రియ, వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు కథను డిజైన్ చేశారు. వెంకటేష్ నటించిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. రాంబాబు పాత్రలో అద్భుత అభినయం కనబరిచారు. వెంకటేష్ గారి యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటిస్తున్నాడు అనేసరికి విమర్శలైతే వచ్చాయి. రిలీజ్ తర్వాత విమర్శించిన వారే ప్రశంసించారు. 'దృశ్యం'తో ఇటు ట్రాక్ ఎక్కారు వెంకటేష్ గారు. దీని తర్వాత కిషోర్ కుమార్ దర్శకత్వంలో 'గోపాల గోపాల' మూవీలో నటించారు. ఇదొక మల్టీ స్టారర్ 'ఓ మై గాడ్'కు రీమేక్ మూవీ ఇది. వెంకటేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో అయితే నటించారు. ఫెస్టివల్ టైమ్‌లో రిలీజ్ అవ్వడంతో సక్సెస్ అయితే సాధించింది. వెంకటేష్ గారి యాక్టింగ్ మరో అసైట్. మూవీ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అయినా కానీ వెంకటేష్ గారి నటనకు ప్రశంసలైతే దక్కాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో సక్సెస్ సాధించింది 'గోపాల గోపాల'. దేవుడి మీద కేసు పెట్టే నాస్తికుడి పాత్రలో నటించారు వెంకటేష్ గారు. 2016లో 'బాబు బంగారం' మూవీలో నటించారు. ఈ చిత్రం కూడా ఆశించినంతగా అయితే సక్సెస్ కాలేదు. మారుతి దర్శకత్వం వహించారు. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కింది మూవీ. వెంకటేష్ గారి స్థాయికి తగ్గ సక్సెస్ అయితే కాదు. ఏసీపీ కృష్ణ పాత్రలో నటించారు. హీరో క్యారెక్టర్‌ను దర్శకుడు ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. అందుకే బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
2017లో 'గురు' మూవీలో నటించారు. ఇది కూడా వెంకటేష్ గారు నటించిన రీమేక్ మూవీనే. బాక్సింగ్ కోచ్‌గా నటించారు. ఈయన తన హీరోయిజంను పక్కన పెట్టి వయసుకు తగ్గ పాత్రలో నటించారు. ఈ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. గత చిత్రాలకు భిన్నంగా తన లుక్స్‌ను, బాడీ లాంగ్వేజ్‌ను మార్చిన మూవీ ఇది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్. సింపుల్‌గా చెప్పాలంటే 'గురు' మూవీ సింగిల్ ట్రాక్ పై నడుస్తుంది. ముక్కుసూటిగా మాట్లాడే పాత్రలో మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు వెంకటేష్ గారు. ఈయన స్థాయికి తగ్గ హిట్ అయితే కాదు. ఈ మూవీ కోసం వెంకటేష్ గారు ఓ పాట కూడా పాడారు. డైరెక్టర్ సుధా కొంగర వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేసింది. 'గురు' తర్వాత సంవత్సరంన్నర గ్యాప్ తీసుకొని బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాలని 'ఎఫ్2'లో నటించారు. తన స్థాయికి తగ్గ కథ కోసం 1 ఇయర్ వెయిట్ చేసి 'ఎఫ్2' కథను ఫైనల్ చేశాడు. డే 1 నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ కామెడీ పంచ్‌లతో ఉర్రూతలూగించింది మూవీ. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో 50 కోట్ల క్లబ్‌లో, 'ఎఫ్2' మూవీతో 100 కోట్ల క్లబ్‌లో చేరారు మన వెంకీ మామ. అనిల్ రావిపూడి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. 2019 సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి వెంకటేష్ మూవీ రిలీజ్ అయితే ఎలాంటి సక్సెస్ అవుతుందో మనకు తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తన స్థాయికి తగ్గ సక్సెస్‌ను అందుకున్నారు వెంకటేష్ గారు. అదే సంవత్సరం 'బాబీ' దర్శకత్వంలో 'వెంకీ మామ' మూవీలో నటించారు. నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పర్వాలేదనిపించింది. రొటీన్ స్టోరీకి డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు బాబీ. 2021లో 'నారప్ప' మూవీలో నటించారు. ఇదొక రీమేక్ మూవీ. డిఫరెంట్ లుక్‌లో కనిపించి కనువిందు చేశారు వెంకటేష్ గారు. థియేటర్‌లో రిలీజ్ కావాల్సిన మూవీ ఇది. కానీ డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చింది. దీనికి కారణం కరోనా. వెంకటేష్ గారి నటనకు మంచి మార్కులే పడ్డాయి. రౌద్రమైన యాక్టింగ్ కనబరిచారు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ కలెక్షన్స్ దగ్గర బ్రేక్ పడింది. 'దృశ్యం'కు సెకండ్ పార్ట్‌గా వచ్చిన మూవీ 'దృశ్యం 2'. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. 'దృశ్యంలో' ఉన్నంత సస్పెన్స్ అయితే కనిపించదు. బోరింగ్ సీన్స్ చాలానే కనిపించాయి. థియేటర్‌లో రిలీజ్ అయ్యుంటే ఎలాంటి సక్సెస్ అయ్యేదో తెలిసేది. 'దృశ్యం' ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచే ఈ సెకండ్ పార్ట్ మొదలవుతుంది. వెంకటేష్ గారు తనదైన స్టైల్‌లో యాక్టింగ్ కనబరిచారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. 'ఎఫ్3'తో మరో 100 కోట్ల మూవీని తన ఖాతాలో వేసుకున్నారు వెంకటేష్ గారు. బిగ్ బ్రేక్ త్రూను సాధించాలని తనకు కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్నారు. అక్కడక్కడ నెగెటివ్ టాక్ వచ్చినా కానీ బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. 'ఎఫ్2' తర్వాత మళ్ళీ అంతటి సక్సెస్‌ను అందుకున్నారు వెంకటేష్ గారు. దీని తర్వాత 'సైంధవ్'లో నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. తన స్టార్ స్టేటస్‌ను రిస్క్‌లో పెట్టి నటించారు. ఎమోషన్ సీన్స్ ఉన్నప్పటికీ కమర్షియల్‌గా అయితే సక్సెస్ కాలేదు. ఈ ప్రయోగం కూడా బెడిసి కొట్టింది. కథలో కంటెంట్, కథనంలో ఆసక్తి లేకపోవడంతో ఫ్లాప్ అయింది. 2013 తర్వాత 'దృశ్యం', 'ఎఫ్2', 'ఎఫ్3' సినిమాలు మాత్రమే అనుకున్న రేంజ్‌లో సక్సెస్ సాధించాయి. ఆ మధ్యలో 'రానా నాయుడు' వెబ్ సీరీస్‌లో నటించిన విమర్శలే వచ్చాయి. అక్కడక్కడ గెస్ట్ రోల్‌లో కూడా నటించారు. 2 100 కోట్ల మూవీస్ అందించిన అనిల్ రావిపూడితో జతకట్టి సక్సెస్ సాధించాడు. తన స్ట్రాటజీ ఇంకా తగ్గలేదని టాలీవుడ్ హీరోలకు, ఆడియన్స్‌కు 'సంక్రాంతికి వస్తున్నాం'తో సాలిడ్ ఆన్సర్ అయితే ఇచ్చారు. 2013 తర్వాత దర్శకులను గుడ్డిగా నమ్మాడు కాబట్టే ఎక్కువగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. వెంకటేష్ గారి నుంచి వచ్చే అప్‌కమింగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటాయో చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.